చికెన్తో ఏది చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది కదండి. ఈరోజు చికెన్ సీక్ కబాబ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దామండి. ఒక చాపర్ తీసుకొని దానిలో ఒక ఓల్ వెల్లుల్లిపాయ రేకులు, ఒక 2 ఇంచులు అల్లాన్ని పొట్టు తీసి ముక్కలుగా చేసుకున్నవి, ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, ఒక గుప్పెడంత కొత్తిమీర, వీటన్నిటిని వేసి చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ అయి క్రష్ అయిన ఈ గ్రీన్ పేస్ట్ని పక్క నుంచి ఒక 250 గ్రాముల చికెన్ కీమాని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో ఈ గ్రీన్ పేస్టు, పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా కలిపింది, అలాగే 4 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసి పెట్టుకున్న శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని చికెన్కి ఈ పేస్ట్ అంతా బాగా పట్టేలాగా బాగా కలిపి గట్టి ముద్ద అయ్యేలాగా చేసుకోవాలి. పలచగా ఉంటే కొంచెం శనగపిండి మళ్ళీ కలుపుకోండి. ఇలా తయారైన ముద్దని చేతులకి కొద్దిగా నూనెతో గ్రీస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసి దాన్ని 3 ఇంచుల పొడవు ఉండేలాగా కబాబ్స్ ఇలా తయారు చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రెసిపీలు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేడైన తర్వాత కొన్ని చొప్పున ఈ కబాబ్స్ వేసుకొని ఒక 75% వరకు వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలానే మొత్తం అన్ని కబాబ్స్ని వేయించుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక క్లే పాట్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఓల్ గరం మసాలా వేసి మసాలాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చితో పేస్ట్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఒక 3 టమాటాలని క్రష్ చేసి, ప్యూరే కాదండి, దాన్ని కూడా వేసుకుని టమాటాలు మగ్గి పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం. ఇదంతా హై ఫ్లేమ్ మీద చేసుకుందామండి. ఇలా బాగా మగ్గిన టమాటోల్లో 1 స్పూన్ కసూరి మేతి క్రష్ చేసి వేసి, అలానే 1 స్పూన్ పసుపు, దీనిలో కూడా 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, బిర్యానీ రుచికి సరిపడినంత ఉప్పు, అన్నంలో కూడా ఉప్పు వేసి ఉడికిస్తాం కనుక చూసి వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒక్కసారి కలుపుకుని ఒక అరకప్పు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసి అలానే 1 స్పూన్ కబాబ్ బిర్యానీ మసాలా వేసుకుని 1 టేబుల్ స్పూన్ పుదీనా కొత్తిమీర తరుగు కూడా వేసి వాటిని అన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు వేసి పెరుగంతా ఈ గ్రేవీకి పట్టేలాగా బాగా కలుపుకొని దానిలో ఒక అర గ్లాసు నీరు పోసుకోవాలండి. ఇక్కడ క్లిప్పు వేసింది మిస్ అయిందండి. ఇలాగా నీరు పోసుకొని వేసుకున్న దాన్ని కబాబ్స్ అన్నీ వేసి కొద్దిగా కబాబులు గ్రేవీతో తీసి పక్కన ఉంచానండి. అలానే 80% ఉడికిన బాస్మతి బియ్యాన్ని కూడా ఈ కబాబ్స్ పైన వేసుకుని దానిపైన తీసుకున్న కబాబ్ గ్రేవీతోటి వేసి కొద్దిగా కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి వేసి వీటన్నింటినీ ఒక 8 నుంచి 9 నిమిషాల పాటు దమ్ చేసుకుందామండి. అన్నీ ఉడికి ఉన్నాయే కనుక మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 6 నిమిషాలకే ఆవిరంతా బయటకు వస్తుందండి. మూత తీసి చూస్తే గుమగుమలాడే సీక్ కబాబ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందామండి. అరగంట తర్వాత మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడుతున్న జ్యూసీ సీక్ కబాబ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి.
దీన్ని ఒక్కసారి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీనికి కావాలనుకుంటే రాయితాతో కూడా తినొచ్చండి. కానీ జ్యూసీ ఉన్న రైసు, రుచికరమైన కబాబులతోటి చాలా రుచిగా ఉన్న ఈ సీక్ కబాబ్ బిర్యానీ తప్పకుండా ఒకసారన్నా ట్రై చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.